దుబాయ్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ 2020 మ్యాచ్ నెంబర్ 7లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్పై 44 పరుగుల తేడాతో అజేయంగా ముందు నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 175 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఈ 175 పరుగులను సాధించడం జరిగినది. పృథ్వీ షా 64 పరుగులను కేవలం 43 బంతుల్లో 9 ఫోర్లతో ఒక సిక్సర్తో మలిచి టాప్ స్కోరర్గా ఢిల్లీ వైపు నిలిచి మంచి స్కోర్ను సాధించాడు. రిషబ్ పంత్ 25 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా చివరి వరకు పిచ్లో నిలవడం అనేది జరిగినది. ఓపెనర్ శిఖర్ ధవన్ 27 బంతుల్లో 35 పరుగులు సాధించి ఈసారి కాస్త పర్వాలేదనిపించినా మొత్తానికి జట్టుకైతే ఉపయోగపడ్డాడు. 20 ఓవర్లలో 176 పరుగుల లక్ష్యం కోసం దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే తడబడ్డది. వాట్సన్కి ఒక మంచి క్యాచ్ ద్వారా లైఫ్ లభించినప్పటికీ వినియోగించుకోలేదు. 16 బంతుల్లో 14 పరుగులు మాత్రమే సాధించాడు ఈ ఓపెనర్. అలాగే మరొక ఓపెనర్ విజయ్ కూడా 15 బంతుల్లో 10 పరుగుల వద్ద ఓటర్స్ బౌలింగ్లో వెనుక తిరగడం అనేది జరిగింది. ఇక కేదార్ జాదవ్ 21 బంతుల్లో 26 పరుగులు చేసిన తొందరగానే అవుట్ కావడం అనేది జరగడం వల్ల మ్యాచ్ ముందుకు కొనసాగలేకపోయింది. కానీ డూప్లిసెస్ ఈ మొత్తం ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక రన్లు చేశారు. ఇప్పుడు అతను 35 బంతుల్లో 43 పరుగులు చేసి మ్యాచ్ను కొంత తీసుకెళ్ళిన తర్వాత అవుట్ చేయడం అనేది జరిగినది. మరొకసారి పెద్ద టార్గెట్తో ముందుకు వచ్చిన ధోని ఆ విధానంలో మొదటి బంతి నుంచి ఆడలేకపోయాడు. కేవలం 11 బంతుల్లో 15 రన్నులు చేసి వెనుతిరగడం అనేది శోచనీయం. చివర్లో జడేజా బ్యాట్ చూపించిన ప్రయత్నం చేసినా సరిపోలేకపోయింది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగుల వల్ల ప్రెషర్ వల్ల కేవలం 9 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్ పట్టికలో మొదటి వరుసలో నిలిచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 5వ వరుసలో అలాగే నిలిచిపోయింది. చూడాలి మరి నెక్స్ట్ రేపు జరిగే మ్యాచ్లో ఏం జరుగుతుందో. రబడ ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తానికి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. అలాగే డూప్లిసెస్ ఈ మ్యాచ్ 43 పరుగుల తేడా సాధించడం ద్వారా అత్యధిక రన్లు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరి రేపటి సంగతి